అరే జీవులతో పని కాదురా నాయన అంటే అంత అయిపోయినట్టుగానే తెలంగాణ జనంకు మొత్తం ఇక అయిపోయింది. పండుగ చేసుకొని మీరు దావా చేసుకొని కోడింగ్ పోయి కళ్ళు దాగుర్రి మందు సుట్టాల మిల్లూరి బీసీలంతా మేము సాధించినాం అన్నట్టుగా చేసి మొత్తం ముఖ్యమంత్రికి దండలేసుడు. ఒక ముఖ్యమంత్రి అయితే రేవంత్ గౌడ్ సాప్ అన్నాడు ఆయన. అరే సిగ్గుండాలే మీకు, ఏం మాట్లాడుతున్నారు? మా చాతులకెళ్ళి వచ్చి మీకేమన్నా ఉంటే మీరేమన్నా ఉంటే మీకు ఓ పదవిలో ఇచ్చేది ఉంటే ఇచ్చి మీరు సపరేట్గా నోరు మూసుకొని కూర్చోరు. కాంట్రాక్ట్ ఇచ్చిన పైసలు అయితే బీసీలందరూ నన్ను ఎందుకు కలుస్తారు నాకు అర్థమైతలేదు. బాధతో అనాల్సి వస్తున్నది. ఒక ఆయన రేవంత్ యాదవ్ సాప్ అని చెప్పంటాడు మొన్న ఆయన. ఈ అన్ని బక్వాస్ మాటలు వీళ్ళు చెప్పేటి, ఇవన్నీ బక్వాస్ మాటలు. వీళ్ళు నిజంగా ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టాలి, యుద్ధం ఏడ చేయాలి, ఢిల్లీలో చేయాలి. రాహుల్ గాంధీ పెద్ద మనిషి మొగాయన ఇంకా పట్టుకొని పుస్తకం పట్టుకొని ఒకటే తిరుగుతాడు దేశం మొత్తం. రాజ్యాంగం 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 అని నువ్వు చెప్పింది ఏమైందా నాయన? రాసి ఇచ్చి కాదు ఈడ 42%. ఈడ బీసీ లేరు, ఆడ బీసీ లేరు, అంతా ఉన్నోలే దోసుక తింటారు. మా వాళ్ళు కూడా తప్పు చేసినట్టు అబ్బా ఆయన పాపం నిజంగా సత్యహరిశ్చంద్రుడి కొడుకు కావచ్చు, నిజంగానే నిజం చెప్తానని మా వాళ్ళు అందరం అనుకున్నాం. మన దాంట్లో మనం అనుకున్నలా ఉన్నాం ఈడ. కానీ ఒక్క ధర్నా, అది కూడా ఒక సంఘపోలు ధర్నా చేస్తే దానికి ఆ ధర్నాలో వచ్చే టైం లేదు. ఆయనకు లేదు, ఆయన ఎంపీలకు లేదు, ఆయన పార్టీ అధ్యక్షులు లేదు, ఆయన చెల్లెకు లేదు, ఆయన అమ్మకు లేదు. మళ్ళా వాళ్ళు దేశం మొత్తం తెలంగాణ రోల్ మోడల్ అని చెప్ప తిరుగుతారు. అరే మనకన్నా బుద్ధి ఉండాలి. మరి ఈ సొంటోళ్ళ నమ్ముడు మనకన్నా బుద్ధి ఉండాలి. ఏం చేయాలి రేవంత్ రెడ్డి? నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని పోవాలి, ఆడికి ఢిల్లీకి పోవాలి, వీళ్ళు ఎంపీలను పట్టుకొని పోవాలి. ఆల్ పార్టీ మీటింగ్ అయిన దానికి కాని దానికి ఆల్ పార్టీ మీటింగ్ అంటే మా అందరికి కూర్చోబెడుతున్నారు అందరు రాజకీయ